హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ డే ఆఫర్స్ ఇన్ నుమాయిష్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. జనరల్గా అయితే ఫెబ్ 15th లాస్ట్ డే ఉంటుంది నుమాయిష్, బట్ ఈసారి మాత్రం ఫెబ్ 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక 2-3 days స్టాల్స్ ఏవి పెట్టలేదు కాబట్టి. మేము జనరల్గా ఎప్పుడు ఉన్నట్టే 15th లాస్ట్ డేట్ ఉంటుందని చెప్పి మేము 11th రోజు అయితే వెళ్ళాము. బట్ ఈసారి నేను మాత్రం లాస్ట్ టైం విజిట్ చేసిన స్టాల్స్ కాకుండా ఈసారి డిఫరెంట్గా విజిట్ చేశాను. మేము ట్యూస్డే వెళ్ళాము. ట్యూస్డే ఏంటంటే ఓన్లీ లేడీస్ అని చెప్తారు జనరల్గా అయితే, బట్ ఆ రోజు ఏంటో జెంట్స్ కూడా వచ్చారు. మేమైతే ఓన్లీ లేడీస్ కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ యాజ్ యూజువల్ నుమాయిష్ ఎప్పుడైనా రష్ లేకుండా ఉంటుందా అండి. బట్ వీకెండ్స్తో పోలిస్తే, సండే సాటర్డేతో పోలిస్తే బెటరే ఉన్నారు క్రౌడ్. బట్ మరీ ఇలా గాలాడకుండా అయితే లేరు. యాజ్ యూజువల్ మేమైతే మెట్రో ఎక్కేసేసి నుమాయిష్ గాంధీ భవన్ దగ్గర దిగాము. అక్కడ నుంచి వస్తుంటేనే మనకి ఇలా మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ స్టాల్స్ కనిపిస్తాయి కదా, అవి చూసుకుంటూ ఎంటర్ అయిపోయాం. నెక్స్ట్ అయితే ఇలా ఎలిఫెంట్స్, పికాక్స్ అని ఇవి పెట్టారు. ఇవి ఈచ్ సెట్ 150 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు మగ్గం వర్క్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్ కదా, సో ఇక్కడ వాళ్ళు బయటనే నుమాయిష్ బయటనే ఇలా అమ్ముతున్నారు. ఇవైతే 150 per pair. ఇలా పెద్ద బ్రాడ్ వచ్చినవేమో 200 per pair 2 బ్యాంగిల్స్. అండ్ ఈ 4 డిజైన్స్ వచ్చాయా, అవైతే 150కి 4 అనమాట. బెస్టే అండి, బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. అతని దగ్గర అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఈ క్యూట్ డాల్ కీ చైన్స్ ఏమో 150 చెప్పాడు. చాలా బాగున్నాయి, ఎవరికైనా పిల్లల గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇది కూడా నుమాయిష్ బయటనే పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్లింగ్ బ్యాగ్స్ కానీ అన్నీ బయట పెట్టారనమాట. ఈ స్టాల్ మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ ఎక్కువ ఉంది, సో బయట పెట్టేసి అమ్మేస్తున్నాడు. ఇంకా చెప్పులు అంటామా, నుమాయిష్లో దొరకని టైప్ అనేది ఉండదు. ఎన్ని వెరైటీస్ ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇదైతే ప్యూర్ జరీ కోటా శారీస్ అని చెప్పి ఇతడు మొత్తం కోటా డ్రెస్ మెటీరియల్స్, కోటా దుప్పట్టాస్, కోటా శారీస్ చాలా మంది అయితే ఉన్నారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సమ్మర్స్కి ఈ కోటా డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి. ఆఫీస్ వేర్ అయితే ఇంకా సూపర్, అసలు ఫుల్గా కొంటున్నారు ఇందులో అయితే. స్టాల్ చూపించడానికే లేరు అనమాట. నెక్స్ట్ అయితే జామ్దాని స్టాల్కి వెళ్ళాను. నాకు జామ్దాని కొనాలని ఎప్పటి నుంచో ఉంది, బట్ ఇప్పటికీ అవ్వట్లేదు అది. డెఫినెట్గా తొందరలో అయితే మళ్ళీ ఒక జామ్దాని కొనుక్కుంటా. అక్కడ బ్లాక్ డ్రెస్ హ్యాంగ్ చేశాడు కదా, అదైతే నేను అడిగితే 4000 చెప్పాడు. ఇంకా నేను బార్గెన్ కూడా చేయలేదు, ఎందుకంటే బయట నాకు వేరే ఎక్స్ప్రెషన్స్లో కూడా దొరుకుతాయని. కిడ్స్ వాచెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా మ్యూజిక్ వచ్చి ఇలా పిల్లలు నార్మల్గా ఆడుకుంటారు కదా, స్పైడర్ మ్యాన్ అని, సూపర్ మ్యాన్, ఇలా గర్ల్స్కి ఏమో బార్బీ టైప్, ఇలా చాలా వెరైటీస్ వాచెస్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే మ్యూజిక్ వస్తే 150 రూపీస్, మ్యూజిక్ లేకపోతే 100 రూపీస్. నర్సరీ కూడా పెట్టాడు. ఇదైతే గేట్ 1 దగ్గర అనుకుంటా. సో గేట్ 1 నుంచి వస్తుంటే మనం నర్సరీ పెట్టాడు. ఇలా చిన్న పాట్ ఉన్న ప్లాంట్స్ ఏమో 100 రూపీస్ అలా చెప్తున్నాడు. చాలా క్యూట్గా ఉన్నాయి, బట్ మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మోసుకోలేకపోలేమని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. బట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెట్టాడు. ఎంతైనా ప్లాంట్స్ బెస్ట్ అండి. మనం అటు నుంచి వెళ్తూనే ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ వచ్చింది. వెహికల్తో వచ్చిన వాళ్ళైతే ఇలా ప్లాంట్స్ కొనుక్కుంటే బెస్ట్ డీల్గానే ఇస్తున్నాడు వాడైతే. నెక్స్ట్ అయితే ఇలా రెడీమేడ్ బ్లౌజ్ సెక్షన్. ఈ షాప్ వచ్చేసి 2 స్టాల్స్ పెట్టాడు. ఈ వుడెన్ స్టాల్ వచ్చేసి మనకి శిల్పారామంలో కూడా బాగానే పెడతాడు వీడి స్టాల్స్. ఇలాంటివి యాంటిక్ పీసెస్ ఇష్టపడే వాళ్ళకి చాలా కలెక్షన్ దొరుకుతుంది. నేను మీకు ఈ పావని క్రియేషన్స్ అని చెప్పి రెడీమేడ్ బ్లౌజెస్ది స్టాల్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. చాలా కలెక్షన్ అవుతుంది రెడీమేడ్స్లో అయితే. కాలర్ నెక్ ఇష్టపడే వాళ్ళకి కాలర్ నెక్, ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, మిర్రర్ వర్క్లో ఉన్నాయి, నార్మల్ కలంకారీ బ్లౌజెస్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే మేము జైపూర్ బ్యాంగిల్స్కి వచ్చాము. జైపూర్ స్టైల్ కలెక్షన్ మాత్రం చాలా ఉండే అసలు. ఇతని దగ్గర బీట్స్ వచ్చి డిఫరెంట్గా ఉన్నాయి. ప్రైజెస్ కూడా అడిగితే తగ్గిస్తారేమో, బట్ నేను ఇంకా ఎక్కువ బ్యాంగిల్స్ యూజ్ చేయను అని చెప్పి తీసుకోలేదు. బట్ ఎవరైనా ఇలా కలెక్షన్ మంచి బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళు చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే, ఈజీగా తీసుకోవచ్చు. ఈ సిల్వర్ టైప్ ఆఫ్ బ్రాస్లెట్స్ కూడా 2 టైప్స్ డిజైన్స్ ఉన్నాయి. ఇవైతే మల్టీ కలర్ బ్యాంగిల్స్. వాడు 300 per pair చెప్పాడు, పేర్కి 200కి ఇస్తున్నాడు. బట్ ఇంకా మేము తీసుకోలేదు. ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. చాలామంది ఇలా పర్టికులర్ శారీస్ మీదకి కొందామని చూస్తుంటారు కదా, ఈ ప్లేస్కి వస్తే మొత్తం అన్ని కలర్స్ దొరుకుతాయి. ఎన్ని కలర్స్ అనిపించాయో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చి కూడా 150 చెప్పాడు. 100కి కూడా ఇస్తా అన్నాడు, బట్ తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇలా మొత్తం ఫుడ్కి సంబంధించినవి ఉన్నాయి, గిటార్వి, కిడ్స్వి,
ఇవేమో ఏంటో అర్థం కాలేదు, బట్ బయట నుంచి చూస్తే వెరైటీగా అనిపించి వీడియో అయితే తీశాను. చాలామంది ఇలా డ్రెస్సెస్ మీదకి కోట్స్ లాగా నైట్ పార్టీస్కి ప్రిఫర్ చేస్తున్నారు, బట్ ప్రైజెస్ 1500 2000 అలా చెప్పాడు. నెక్స్ట్ అయితే మేము హోమ్ డెకర్ షాప్కి వెళ్ళాము. అబ్బా, ఒక్కొక్క పీస్ చూస్తుంటే కొనేద్దాం అనిపించింది, బట్ కొని ఇల్లంతా ఎక్కడ పెట్టాలని చెప్పి తీసుకోలేదు. కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే కొత్త హౌస్ కొన్న వాళ్ళకైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇలా రాధాకృష్ణ, ఇది వాడు 4000 or 5000 కోట్ చేశాడు, మేబీ తగ్గించేవాడేమో. అప్పుడే లైట్స్ వేశారు ఇలా మొత్తం గేమ్ జోన్కి. మేము ఇంకా ఇవన్నీ ఇట్లా జస్ట్ క్యాప్చర్ చేసుకున్నాము, ఏం రైడ్స్ అయితే ఎక్కలేదు. మొన్న ఇలా ఏదో గేమ్ స్ట్రక్ అయిపోయింది 2 minutes 5 minutes అన్నారు కదా, ఇంకా భయం వేసేసి మేమైతే ఎక్కలేదు. ఇంకా నైట్ టైంలో చాలా బాగుంటుంది ఈ గేమ్ ఏరియా, చాలామంది అయితే ఆడుతున్నారు. నెక్స్ట్ ఆ గేమ్స్ జోన్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలా ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే ఏదైనా 100 రూపీస్ అనమాట. సో ఇవన్నీ ఇలా నెక్ సెట్స్, నెక్ పీసెస్ అన్ని అక్కడ రాసింది కదా, ఏది తీసుకున్నా 100. అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. టెరకోటా ఇయర్ రింగ్స్ కూడా కనిపించాయి నాకు ఇతని స్టాల్లో పర్టికులర్గా. ఈ స్టాల్లో అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, హోమ్ డెకర్ ఐటమ్స్, ఇలా ల్యాంప్స్ ఎంత బాగున్నాయో, బట్ ప్రైజెస్ కూడా అలానే అనిపించాయి. నేనైతే బార్గెన్ చేయలేదు, బట్ బార్గెన్ చేస్తే ఇస్తారేమో. లైట్స్ ఇవన్నీ చూస్తేనే కొనాలనిపించింది. నేను స్టాల్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ పావని క్రియేషన్స్ అని చెప్పి చెప్పాను కదా, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అని, అక్కడి దగ్గరికి మళ్ళీ వచ్చాను. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి. ఇట్లా నార్మల్ ప్లెయిన్వి, ఎంబ్రాయిడరీవి, కచ్ వర్క్, మగ్గం వర్క్, ఇలా చాలా కలెక్షనే ఉంది. రష్ కూడా ఎక్కువ ఉంది. ఈ ల్యాంప్స్ దగ్గరికి మళ్ళీ వచ్చాను, ప్రైస్ ఏమైనా చెప్తారేమో అని చెప్పి. చిన్న ల్యాంప్ ఉందా చూసారా, అది 600 కోట్ చేశాడు. నెక్స్ట్ ఈ టాప్స్ అయితే 1000 రూపీస్కి 4. అసలు షాక్ అయ్యాను నేను ప్రైస్ విన్నమ్మడే, 1000 రూపీస్కి 4 ఏంటి అని. అతని దాంట్లో ఏవైనా తీసుకోవచ్చు, బండి మీద పెట్టాడు, 4 వస్తాయి. నెక్స్ట్ అయితే చాలామంది ఉన్నారు, ఏంటబ్బా అని చూస్తుంటే ఇలా మురుకులు చేసేవి పెట్టాడు. మీరేమంటారో తెలియదు, మేమైతే ఇట్లా మురుకులు అంటాము. సో ఇదైతే ప్లాస్టిక్ది, 15 కాయిల్స్ వచ్చాయి అందులో. ఇలా పిండి తీసి పెట్టి ఈజీగానే, ప్రెస్ కూడా పెద్ద హార్డ్గా లేదు, ఈజీగా చేస్తున్నాడు ఆయన. అయితే చేసి చూపించాడు డిఫరెంట్ టైప్స్. చిన్న మురుకులు, సక్కినాలు కూడా చేసుకోవచ్చు అన్నాడు, మోమోస్ చేసేయచ్చు అన్నాడు. అతను చూపిస్తుంటే మేము అట్లనే చూస్తున్నాం అనమాట, ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. అతనికి వస్తుందా మనకు కూడా వస్తుందా అని చెప్పి మేమైతే మాకు ఇవ్వండి మేము ట్రై చేస్తామని చెప్పి కూడా ట్రై చేసాము. ఈజీగానే అనిపించింది. మేబీ పిండి తడిపే విధానంలో ఉంటుందేమో. బియ్య పిండితో చేసుకోవచ్చు మీరు, లేదు అంటే శనగపిండితో చేసుకోవచ్చు, దేంతో చేసినా వస్తుందని అయితే చెప్పాడు. ఇలా స్మూత్గా ఈజీగా వచ్చేస్తుంది, మనం అంత పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనిపించింది. సరే ట్రై చేద్దాము, 150 రూపీస్ చెప్తున్నాడు, ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం మేమైతే. 15 టైప్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు దీంట్లో. కొన్నాను నేను మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఫస్ట్ వచ్చేసి ఇలా పోపులదనమాట. సో ఇది ఎప్పటి నుంచో కొన్నాము అని చెప్పి చూస్తున్నా, బట్ ప్రైస్ 1400 1500 చెప్పేవరకు వద్దులే, అంత కాస్ట్ ఉండదు అని తీసుకోలేదు. సో ఇంకా నేను మొన్న 11th or 12th వెళ్ళాను, డేట్ సరిగ్గా ఐడియా లేదు. సో అప్పుడైతే ఇంకా ఇలాంటి షాప్, ఈచ్ అండ్ ఎవ్రీ వుడ్ షాప్లో నేనైతే వెళ్ళి ట్రై చేశాను. ఒక్కొక్కరు 1500 నుంచి స్టార్ట్ చేశారు ప్రైస్. ఒక షాప్ అతను లాస్ట్ 800 ఇస్తా అన్నాడు ఫైనల్గా. ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా కొన్ని రోజులు అయితే నుమాయిష్ క్లోజ్ అయిపోతుందని. సో ఇంకొక షాప్లో నేను ఇంకా లాస్ట్ బార్గెన్ చేసి 700కి ఇచ్చాడు ఇతనైతే. సో ఇట్లా ఉంటుంది, ఓపెన్ చేస్తే స్పేస్ కూడా బాగానే ఉంది. ఇందులో 9 ఉన్నాయి, 9వి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. 4 ఉన్నాయి, 4 అయితే బాక్సెస్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ వస్తాయి, బట్ ఈ సైజు చాలు అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఆన్లైన్ మీషో కూడా ట్రై చేశాను దీనికి, బట్ 9 బాక్సెస్ 600 ఏమో పడుతుంది. అండ్ ఏం పెట్టుకోలేము అందులో, మనం జస్ట్ షో కోసమే, అందులో ఏం పట్టవు, మన చేయి కూడా పట్టదు తీసుకోవడానికి. సో ఇదైతే బెస్ట్ అని చెప్పి తీసుకున్నా, 700 పడింది నాకు. ఇంకా అన్నిటికీ కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను. స్పూన్కి 50 రూపీస్ ఛార్జ్ అన్నాడు, బట్ నేను ఇంక ఇవ్వలేదు. 700కే బోత్ పోపుల డబ్బా అండ్ స్పూన్ ఇచ్చాడనమాట. సో ఇది ఇందులోనే పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఇదైతే 700, ఎప్పటి నుంచో ఉండి మొన్న కొనుక్కున్నా. నెక్స్ట్ ఏమో బ్యాగ్, ఇలా పార్టీ వేర్ బ్యాగ్ అనమాట, స్లింగ్ బ్యాగ్. దీనికి ఇట్లా హ్యాండిల్ కూడా వచ్చింది, లిడ్ ఏమో ఇలా స్టోన్ వచ్చింది.
ఇదేమో ఇట్లా లోపల ఫోన్ హోల్డర్ బాగానే, ప్లేస్ అయితే బాగానే ఉంది. ఒక లిప్స్టిక్, ఒక క్లచ్, ఒక ఫోన్ బాగానే పడతాయి. చిన్న కంపార్ట్మెంట్ ఇచ్చాడు ఏమైనా పెట్టుకోవడానికి, ఇట్లా జ్యువెలరీ అట్లా. సో ఇదొకటి. అండ్ దీనికి స్లింగ్ లాగా కూడా చైన్. ఇందులో గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటి అంటే నాకు కొంచెం మరీ ఇట్లా పాప్ అయిపోతున్నాయి కలర్స్. సో మరీ ఇట్లా ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. దీనికి ఒక చైన్ కూడా వచ్చిందనమాట. యూ కెన్ వేర్ ఇట్ అ స్లింగ్ ఆల్సో. సో స్లింగ్ అన్నా వాడుకోవచ్చు, స్లింగ్ లాగానన్నా, లేదు అని అంటే ఇట్లా హ్యాండిల్ అన్నా. ఇదైతే డీసెంట్ కలర్ అనిపించింది నాకు. పీచ్, అటు బేబీ పింక్ కాదు, అటు పీచ్ కాదు. సో ఎగ్జాక్ట్ పార్టీ వేర్ డ్రెస్సెస్కి, శారీస్కి మనం పేర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. దీని ప్రైస్ మీరైతే గెస్ చేయండి. చాలా తక్కువ, 500 కంటే తక్కువ. మేబీ చాలామందికి ఐడియా ఉండొచ్చు నుమాయిష్ వెళ్ళిన వాళ్ళకి. సో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక సిల్వర్ బ్యాంగిల్ తీసుకున్నాను. సో ఇట్లా ఏమన్నా సిల్వర్ ఇట్లా డ్రెస్సెస్కి, ట్రెడిషనల్ డ్రెస్సెస్కి ఇట్లా వేసుకోవచ్చు అని చెప్పి సిల్వర్ బ్యాంగిల్ టైప్. ఇది వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశాడు. దీనికి ఇట్లా పికాక్ డిజైన్ వచ్చింది మొత్తం. సో బాగుంది. నెక్స్ట్ ఇలా నేను వీడియోలో కూడా పెట్టాను మీకు ఇంతకుముందు. ఇదేమో ఇలా మురుకులు చేసేదన్నమాట. ఇందులో ఇలా వాడు పిండి పెట్టి ఇలా పెట్టి చూపించాడు. నేను అప్పుడు అక్కడ ట్రై కూడా చేసా, వచ్చింది. మరి ఇంటికి వచ్చాక అత్తయ్య వాళ్ళేమో అది వాళ్ళు చూపించడానికే రాదు మనకి, మనం చేస్తే వాడు స్మూత్గా ఎట్లనో తడుతాడు పిండి అన్నారు. బట్ ఏమో ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నా. 150 రూపీస్. 12 టైప్స్ 15 టైప్స్ చెప్పాడు వాడు. 15 టైప్స్ ఉన్నాయి. ఇట్లా స్టార్ వచ్చి, స్టార్ షేప్, ఇలా ఈ డిజైన్. మోమోస్ కూడా చేయొచ్చు దీంతో. ఇలా ఈ షేప్, ఇలా చిన్న సేవ్ టైప్. సో ఇట్లా చందమామ, ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి వాడి దగ్గర. ఇవైతే 15 ఇచ్చాడు. బట్ అన్నీ వస్తాయో రావో నాకు తెలీదు. ట్రై అయితే చూద్దాము, ఎక్కువ అమౌంట్ ఏం కాదని తీసుకున్నా. సో ఇదైతే 150 రూపీస్. నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్. నేను లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ పెద్దగా పర్చేస్ చేయలేదని చెప్పి ఈసారి కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. బట్ ఇది వచ్చేసి ఇట్లా రింగ్ టైప్ వచ్చింది, రింగ్ టైప్. ఇవి 50 రూపీస్. మనకి ఇవి నుమాయిష్ బయట పెట్టాడు 50 రూపీస్. అందులో ఆ షాప్లో ఏది కొన్నా కూడా 50 ఉంది. సో ఇవేమో ఆక్సిడైజ్డ్వి. ఇలా మల్టీ కలర్ వచ్చాయి కాబట్టి దేని మీదకైనా పేర్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నా. ఇవేమో 100 రూపీస్. నెక్స్ట్ ఇవి కూడా ఆక్సిడైజ్డ్వి. ఇవి ఇలా ట్రెడిషనల్ వేర్ మీదికి, ఇట్లా పార్టీ వేర్లో మనం పెడితే చాలా బాగుంటుంది లుక్. కింద ఇట్లా వెరైటీగా అనిపించింది, నార్మల్గా దొరకవు కదా ఇట్లా అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా 100 రూపీస్. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఆ షాప్లో ఏది కొన్నా 100 రూపీస్ అనమాట. సో ఈచ్ 50 పడ్డట్టు నాకు. 2 కలర్స్ వచ్చాయి. 2 కలర్స్ 100 రూపీస్. సో ఇవి కూడా బాగుంటాయి, మనం పే చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్స్ కొన్న కలెక్షన్ చూపిస్తున్నాను. ఇవి నైటీస్, 2 నైటీస్. ఇలా మనకి నుమాయిష్లోనే స్టాల్స్ కాకుండా ఇలా బయట హ్యాంగర్కి పెట్టుంటారనమాట. ఈచ్ నైటీ 250 రూపీస్. నెక్స్ట్ ఏమో నేను ఇంకా ముందు వీడియోలో కూడా చెప్పాను కదా 1000 రూపీస్కి 4 టాప్స్ అని. సో ఇవన్నమాట. ఒకటి పర్పుల్ కలర్, గ్రీన్, పిస్తా గ్రీన్ అండ్ ఆరెంజ్. చాలా వర్త్ అనిపించింది 1000కి 4 అంటే. నెక్స్ట్ అయితే ఇలా రాధాకృష్ణ ఆక్సిడైజ్డ్ చైన్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి 100 రూపీసే. ఇలా గజ్జలు వచ్చి కింద రాధాకృష్ణ డాన్సింగ్ డాల్ వచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా చిన్నగా ఇచ్చాడు. సో దానికి వేరే ఇయర్ రింగ్స్ ఏమైనా పే చేయాలి. బట్ 100 రూపీస్కి వర్త్ అని తీసుకున్నాం. నెక్స్ట్ అయితే కీచైన్ హోల్డర్. సో దీనికి ఏంటి అని అంటే మొత్తం 6 వచ్చాయన్నమాట ఇలా హుక్స్, కీచైన్స్ వేసుకోవడానికి. సో ఇది అలాంటి వుడ్ షాప్లోనే 150 పడింది. నెక్స్ట్ అయితే ఈ చిన్న ఇయర్ రింగ్స్ కొన్నారు రూపీస్. ఇవైతే 50 రూపీస్. ఇది అజంతా గేట్ 2లో వస్తుంటే అందులో ఏదైనా 50 రూపీస్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా 50 రూపీస్.
అంతే అండి, ఈసారికి అయితే ఇదే షాపింగ్. బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఫస్ట్ డేస్ కంటే 11th 12th రోజు ఇలా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వాడు కొంచెం ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. బట్ నేను ఇంకేమీ షాప్ చేయలేదు అప్పుడు, కాబట్టి నేనేమి నెక్స్ట్ టైం నేనేమి కొనలేదు, ఆల్రెడీ అప్పుడు తీసుకున్నా అని చెప్పి. బట్ మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేస్తే, మనం కొందామని ప్రిఫర్ చేస్తే మాత్రం లాస్ట్ డేస్లో వెళ్ళండి. ఇప్పుడు ఇంకా రేపే లాస్ట్ డే కాబట్టి 17th ఇంకా చాలా తక్కువ రేట్స్ పెట్టచ్చు. మీ ఇఫ్ ఎవరికైనా పాసిబుల్ అయితే వెళ్ళండి పక్కా. రేపు ఇంకా చాలా ఇంకా తీసేస్తున్నాం కదా అని చెప్పి చాలా తక్కువకి ఇస్తారు, మరీ లాస్కి ఇవ్వరు. బట్ వాళ్ళ ప్రైస్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కదా వాళ్ళు ఓపెన్ చేసేది, సో ఎంత తక్కువ అయితే అంత తక్కువకి ఇస్తారు. సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు బై, రేపు లాస్ట్ డేట్, రేపు మంచి ఛాన్స్ కూడా కొనడానికి. సో ఎవరైనా కొందాం అనుకుంటే వెళ్ళండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి సేమ్ ప్రైస్ అండి, ఎందుకంటే ఎప్పుడైనా వాడు ఫిక్స్డ్ ప్రైస్ సేమ్ పెట్టాడు కాబట్టి దీంట్లో అయితే ఎలాంటి లేదు, ఎలాంటి డిస్కౌంట్స్ లేవు. బట్ మ్యాక్సిమం డిస్కౌంట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే కుర్తాస్, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, ఇలాంటివన్నీ వాళ్ళు బెడ్షీట్స్, ఇలాంటివి ఏంటి అని బెడ్షీట్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ పెట్టారు వాళ్ళు. 500కి ఇలా ఫిక్స్డ్ అని చెప్పి పెట్టుకున్నారు కాబట్టి బెడ్షీట్స్ కూడా సేమ్. ఏమన్నా బార్గెన్ చేసే స్కోప్ ఉన్నవి మాత్రం కొంచెం ఎక్కువ బార్గెన్ చేయొచ్చు లాస్ట్ డేస్ కాబట్టి. సో అంతే ఈసారి నుమాయిష్కి నేను చేసిన షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వీడియోకి కూడా చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.